కరీంనగర్లో స్వామీజీ వేషంలో మోసాలకు పాల్పడుతున్న దొంగ స్వామీజీల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయక ప్రజలను పూజలు చేస్తామంటూ నమ్మించి డబ్బు దోచుకుని బెదిరింపులకు పాల్పడుతున్న 5గురు ముఠా సభ్యులను కరీంనగర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15,30,000 నగదు, 7 తులాల బంగారం, 3 కార్లు, 7 మొబైల్ ఫోన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన గజ్జి ప్రవీణ్ ఇంట్లో ఆరోగ్యం బాగుండడం లేదని, ఇబ్బందులు ఎదురవుతున్నాయని దొంగ స్వామీజీలను ఆశ్రయించాడు. ప్రవీణ్ పరిస్థితిని క్యాష్ చేసుకుందామనుకున్న దొంగ స్వామీజీల ముఠా పెద్ద ప్లానే వేసింది. మీ ఇంటి పక్కనే క్వింటాల్ వరకు బంగారం కడ్డీ ఉందని నమ్మించారు. దాన్ని బయటకు తీసి పూజలు చేస్తే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుపడుతుందని, లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ చనిపోతారని బెదిరించారు. దొంగ స్వామీజీల మాట నమ్మిన ప్రవీణ్ పరుడు చెప్పినట్లుగానే ఒప్పుకున్నాడు. దానికి బాగా ఖర్చు అవుతుందని పూజా సామాగ్రి పేరుతో ప్రవీణ్ నుంచి 15,30,000 వరకు వసూలు చేశారు. ప్రవీణ్ నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితులు కొంత పూజా సామాగ్రిని కొన్నారు. పథకం ప్రకారం ప్రవీణ్ ఇంటి పక్కనే ఒక గొయ్యి తవ్వి కుంకుమ, పసుపు చల్లి ముందుగా ఏర్పాటు చేసుకున్న ఒక డబ్బాను బయటకు తీశారు. ఇందులో బంగారం ఉందని, దానిని తనకివ్వాలంటే ఇంకా డబ్బులు కావాలని వేధింపులకు గురి చేయడంతో బాధితుడు కొత్తపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఈన్నాల రాజు, దుర్గయ్య, పెనుకొండ రాజు, చల్లా అజయ్, సతీష్లను అదుపులోకి తీసుకున్నారు.